నమస్తే. ఏపీలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఘోర ఓటమి తర్వాత వైసీపీ ఎదుర్కొనేటువంటి తొలి ఎన్నిక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రూపంలో ఎదురు కాబోతుంది. ఏపీ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాజీ ఆర్టీఐ కమిషనర్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ విజయబాబు గారు మాటలు ఉందాం. సార్ నమస్తే. సరే, ఏపీ రాష్ట్ర రాజకీయాలను చూస్తే రోజుకు ఒక హత్య రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు అసలు వీటన్నిటిని? మీరేమో రోజు హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అంటారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరిగినాయి 26 అన్నారు, ఎఫ్ఐఆర్లు అని చెప్పని ఆయన అడుగుతున్న పరిస్థితి. అయితే సరే, దానికి ఆ పాయింట్కి తర్వాత వద్దాం. ముందు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లు అన్నారు కాబట్టి ఆ విషయానికి వద్దాం. ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు పబ్లిక్ మ్యాండేట్ అనేది దానికి అర్థం మారిపోయింది. అంటే ప్రజా తీర్పు, ప్రజాస్వామ్యంలో గొప్ప ఇదేమిటంటే ప్రభువులు పాలకులు ఎవరు ఉండాలి అనేటువంటిది రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలో ఎవరు నాయకులుగా ఉండాలని నిర్ణయించేది ప్రజలు. ప్రజా నిర్ణయం శిరోధార్యం. కానీ మరి ఇప్పుడు ఇవాళ అనేకమైన వింటున్నాం, ప్రజా తీర్పు పారదర్శకంగా ఉందా, నిష్పాక్షికంగానే జరిగిందా? ఒకవేళ ప్రజా తీర్పు కనుక ఇచ్చినట్టయితే దాన్ని శిరసాహిస్తూ ఆ తర్వాత ప్రజలు ఎందుకు ఇస్తారు తీర్పు? ఒక మంచి జనరంజక పరిపాలన సాగించాలని ఇస్తారు. ఎవరైనా జనరంజక పాలన సాగించాలని ప్రజలు మీకు అధికారం మీకు చేతికిస్తే మీరు ప్రజల్ని కాపాడాల్సింది పోయి వాళ్ళు సామాన్య ప్రజలు. ప్రతి వాళ్ళకి కూడా కొన్ని అభిరుచులు అభిమానాలు అవన్నీ ఉంటాయి. ఉన్నంత మాత్రం దాని మీద ప్రతీకారేచ్ఛ తీర్చుకోవటం ఏంటి అసలు? ఇది ఏ రకం? దిస్ ఈజ్ కాల్డ్ బార్బేరియన్ పాలసీ అంటారు. అంటే ఆటవిక ఇది తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు అది. మీలో నరాల్లో ఏదో లక్షలో కార్బన్ ఎలిమెంట్ పేద ప్రజలు కదండి వాళ్ళు. ఏమన్నా ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించవచ్చు, రేపు పొద్దున వాళ్ళ ఒపీనియన్ మారుతుంది. అసలు డెమోక్రసీలో ఒపీనియన్ మార్చుకోవడం అనేటువంటిదే పాయింట్ కదా. లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు మారుతుంటాయి? గతంలో విపరీతమైనటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. తదనంతర కాలంలో ఆయన మళ్ళీ 11 సీట్లకే పరిమితం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చారు. ఇదంతా ఏంటి? వాడు ఒపీనియన్ మార్చుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఒపీనియన్ మార్చుకుంటుంటారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. లెటర్ అండ్ స్పిరిట్, అది స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి నీకు ఓటే లేదు కాబట్టి ఇంకో పార్టీకి ఏదో ఏజెంట్గా చేశారని నిద్రపోయే వాళ్ళని చంపటం ఏంటంటే ఎంత నిన్న అంతసేపు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి సమీక్ష జరిపారు. ఏదో ఢిల్లీలో అన్నారు 26 ఎఫ్ఐఆర్లు అన్నారు. అవన్నీ పోనీ వదిలేశారు. రెండు నిజంగా మానవత్వం కానీ లేదు ప్రజల పట్ల బాధ్యత కానీ అది కాదు అన్నట్లయితే ఒక జవాబుదారీతనం కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ విధంగా కానీ లేదు. కనీస మానవత్వంతో 2 ప్రశ్నలకు దయచేసి సమాధానం చెప్పండి. మీరు పసి బాలిక, ధనవంతురాలు బిడ్డ కావచ్చు, పేద ఇది కావచ్చు, ఈ భూమి మీద పడిన ప్రతి ఇల్లు కూడా అందరూ కూడా దేవుడి ప్రసాదాలే కదా. అలాంటి పసి బాలికని చిదివేసి ఛిద్రం చేసి చంపేస్తే ఏం పరిపాలన? దేనికోసం అండి? మీరు ఏదో పోలీసు అంట, ఆ పక్కన పోలీసులు కూర్చున్నాళ్ళు ఈయన మాట్లాడేదానికి వాళ్ళ తలలతో చిరునవ్వులు నవ్వుతున్నారు. ఎందుకు ఇంత హిపోక్రసీ? ఏంటి అసలు? ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? అంటే హైటెక్, ఆయనకి ఊత పదాలు కదా, హైటెక్ అని చెప్పి అంటారు. ఎప్పుడు నేను ఏదో చేశాను, డ్రోన్లతో దోమలు చంపేసేసాము సింగపూర్లో. సరే, మీరు డ్రోన్లతో దోమలు చంపేశారు, శభాష్, బాగుంది. మీ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని ఆ పరిశీలనని ఖచ్చితంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. పసిబిడ్డను చంపేశారు కదండి. ఎక్కడ పట్టుకున్నారు ఆ దోషులను వాళ్ళు? అది చెప్పండి ముందు. మీ పోలీసింగ్ వ్యవస్థని, మీ యొక్క ప్రతిభని, మీ సీనియారిటీని నేను డెఫినెట్గా కీర్తిస్తా. నిన్న జరిగిన సమీక్షలో ఆ అదృశ్యమైన బాలిక, ఆ అత్యాచారానికి గురైన బాలిక, సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేటువంటిది, తెలుగు జాతికి ఒక అవమానకరమైనది. అది సంఘటన జరిగి ఎంత కాలం అవుతున్నా కూడా పట్టుకోలేనటువంటి స్థితి. యావత్ రాష్ట్రం అంతా కూడా నిన్న పాలనా వ్యవస్థ అంతా కూడా సమీక్ష జరుగుతుంటే ఇంత హృదయవిదారక సంఘటన మీద వాళ్ళు నోరెత్తి అడగరు, ఈయన దాని గురించి మాట్లాడు. ఎంతసేపు మీ పొలిటికల్ ఫ్రిక్షన్ అయినా? అధికారం ఇచ్చారు మీకు, 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుభవించండి.
దాన్ని ఎవరు కాదంటలేదు. కానీ ప్రజలకి పేద ప్రజలు రిపీటెడ్గా పేద ప్రజల గురించి మరి పేద బాలిక అమానుషంగా ఛిద్రం అయిపోయిన పరిస్థితుల్లో ఆ నేరస్తులు ఎక్కడున్నారు, ఏం చేశారు? మరి పోలీసింగ్ వ్యవస్థ అంటే, మీ పరిపాలన అంటే, మీ సీనియారిటీ అంటే, అది కదా, దాని గురించి కదా మాట్లాడాలి. దాని గురించి ప్రస్తావన అది ఎంతసేపు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 5 ఏళ్ల ముందు మీరు ఎంజాయ్ చేసుకోండి, ఇష్టారాజ్యం కదా, అంతే తప్ప ఇంకా కలెక్టర్ల సమీక్షను పెట్టి సమావేశాన్ని పెట్టి ఎలా ఉండాలి ఏంటని వాటి గురించి మాట్లాడాల్సింది పోయి రాక్షస పాలన లేకపోతే అరాచక పాలన, రాష్ట్రం అంతా ధ్వంసం అయిపోయింది, వీటి రాష్ట్రం ధ్వంసం మొన్న జరిగిన ధ్వంసం సరే, మీరు అధికారంలోకి వచ్చాక అమానుషంగా ఒక ఎగ్జాంపుల్గా ఇది ఒకటే చెప్తున్నాను, అమానుషంగా ఒక బాలిక అయిపోయింది. ఎక్కడ దోషులు, ఎక్కడ మీ వ్యవస్థ, ఎక్కడ ఏం చేసింది? ఇది నేను అడుగుతున్న సమాధానం చెప్పాలి దీనికి. ఇది కదా నిన్న సమీక్ష జరగాల్సిన. when you are talking about the law and order, this is the first priority should be discussed కదా. ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అసలు ఇలాంటి సమీక్షలే చేయలేదు. వాట్ ఈజ్ యూజ్? ఏంటి ఆ సమీక్ష జరపడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు సమీక్ష చేశారు, దాంట్లో ఇది మాట్లాడారు, బాగుంది, అంత హాయిగా ఉంది చూడటానికి. ఏంటంటే మొత్తం కనువిందుగా ఉంది. యావత్ రాష్ట్రాన్ని అంతా కూడా అధికారులందరినీ, అత్యున్నత అధికారులను ఒక చోట సమావేశపరిచి దాని గురించి మీరు చక్కగా సుదీర్ఘంగా ఒక కమిట్మెంట్తో మాట్లాడటం అనేటువంటిది చూడడానికి చాలా బాగుంది. బట్ ఆత్మ వంచిన దేనికి? వాస్తవాలు ఏంటి? మీరు మాట్లాడింది ఏంటి? ఇది ఒక పాయింట్గా నేను చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేశారు, ఎక్కడ జరిగిన 26 హత్యలు అది అన్నారు. ఇది ఒక్కటే అడుగుతున్నా, దీని గురించి ఎందుకు మీరు ప్రస్తావన కూడా లేదు? తాజాగా ఒక రోజుకు ముందు మీరు సమీక్షా సమావేశం జరపడానికి ముందు ఒక రోజు ముందు నిద్రపోతున్నటువంటి ఒక వృద్ధుడిని చంపేశారు. అవును, ఇది ఇప్పుడు అతను వైసీపీ, అతను కరడు కట్టిన వైసీపీ ఏజెంటా అనుకోండి, కానీ ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? మరి మీ పరిపాలన, మీ బాధ్యత ఏంటి? ప్రత్యర్థుల అదా కాదు కదా, మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఆ చనిపోయిన కుటుంబానికి కూడా మీరు ముఖ్యమంత్రి, వాళ్ళని కాపాడే బాధ్యత మీరు ప్రమాణ స్వీకారం చేశారు, వాళ్ళని రక్షించాల్సిన పని ఉంది కదా. కంప్లైంట్ ఇస్తే రాలేదని చెప్పని పరిస్థితి ఉంటే ఈ 2 సంఘటనలు జరగదు, 26 ఎఫ్ఐఆర్లు దేనికంటే అనవసరంగా. దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఈ రెండింటి గురించి మీరు ఏం డిస్కస్ చేశారు, ఏం మాట్లాడారు చెప్పండి. వాళ్ళని ఎవరినో పట్టుకున్నాం అది కాదు కదా, సంఘటన జరిగిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకున్నాం, వీళ్ళని పట్టుకున్నాం. అసలు లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉందా? లా అండ్ ఆర్డర్ మీరు అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే బాలికపై అత్యాచారం, ఒక వృద్ధుడిని నిద్రపోతున్న వృద్ధుల్ని చదివేసేస్తే ఇంక ఎక్కడుంది భద్రత ప్రజలకి? ఏంటిది? ఏం మాట్లాడుకోవాలి మనం? నేను కఠినంగా, చాలా కఠినంగా ఎవరిచ్చారు మీకు అని చేయడానికి? దెర్ ఈస్ అ లా ఫర్ ఎవ్రీథింగ్. ఏం చేయగలుగుతారు మీరు? మహా అయితే కొంతమందిని ఇలా చంపేస్తారు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నేను పదే చెప్తుంటా, రాజకీయాల్లో కావాల్సింది ప్రత్యర్థుల్ని, వాళ్ళని మొత్తం నిహతుల్ని చేయటం కాదు, అంటే చంపేయటం కాదు, నిర్వీర్యుల్ని చేయాలి. నిర్వీర్యుల్ని చేయాలంటే మీ మంచితనంతో, మీ గొప్ప పరిపాలనతో, అరే ఆయన ఇంత పరిపాలన చేస్తున్నాడు, మనం ఏంటి ఇలా మాట్లాడుతున్నాం చిచి అని చెప్పని వాళ్ళుగా బలహీన పడిపోవాలి. ఇది సిసలైన రాజకీయ నాయకుడి లక్షణం. అంతే తప్ప వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇది చేస్తే, మీ పట్టాభి ఉన్నాడు, కేసులు పెట్టారు, ఏమైంది? వాళ్ళు అతను నాయకుడే కూర్చున్నాడు కదా, ఏం చేస్తారు? 10 కేసులు 20 కేసులు జైలుకి వెళ్తారు. మీరు అనుభవజ్ఞులు, దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు, ఏమవుతుంది? ఇది ఎవ్వరికీ కూడా అధికారం శాశ్వతం కాదు. అయితే ఆ పీఠం మీద కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కలలు కంటారు, వీఆర్ టోటల్లీ డిఫరెంట్, మనం అసలు చాలా విభిన్నంగా ఉన్నామని. కానీ వర్తమాన సమాజాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే, చరిత్ర గతిని ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఈ భూమికి తామే అధినాదులం అని తిరుగు లేకుండా చలాయించినటువంటి వాళ్ళు మహామహులు కూడా చరిత్రలో కలిసిపోయినటువంటి ఇది ఉంది. మొన్నటికి మొన్న చూసాం హసీనా వ్యవహారం. మరి ఒక సుదీర్ఘ ఫాదర్ ఆఫ్ ది నేషన్ వాళ్ళ నాన్నగారు, అవును, మరి ఏమైంది చెప్పండి? అందుకని అంత దురహంకారం, అంత ఇది పనికిరాదు. ఒక బాధ్యత, అధికారం అంటే
ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రకారంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విశాల దృక్పథం అవసరం. వాళ్ళు చిన్నవాళ్ళు, చిన్న మనుషులు, చిన్న మనస్కులు, వాళ్ళు ఏదో చేస్తారు. అది కాబట్టి మీకు పెత్తనం ఉంది కదా అని చెప్పని మీరు కూడా సంకుచితత్వంతో వ్యవహరిస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది రాష్ట్రంలో అని హోంమంత్రి అనిత లాంటి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. ఆమె అన్న నెక్స్ట్ డే ఇలాంటి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అదర్స్. ఓకే, మై కన్ఫైన్మెంట్ ఈస్, మై కమిట్మెంట్ ఈస్ టువర్డ్స్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. దట్స్ ఆల్. ఎందుకంటే ఈ మంత్రులు ఇవి వ్యవస్థల గతంలో 80s వరకు మీరు తీసుకున్నట్టయితే, మేబీ కొంత 90s వరకు తీసుకున్నట్లయితే, మంత్రులు అంటే అర్థం ఏంటంటే ఆయా శాఖల్లో నిపుణులైనటువంటి, అంటే ఆయా సబ్జెక్ట్స్లో నిపుణులైనటువంటి వాళ్ళు, లేదంటే బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, ప్రజ్ఞావంతులు, వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు అంటే ఆ శాఖలకు మంత్రులుగా చేసేవాళ్ళు. ఒకప్పుడు హోంమంత్రి అంటే దాని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ స్టెప్ ఎవరంటే హోంమంత్రి, లేదంటే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ స్టెప్ ఎవరంటే ఆర్థిక మంత్రి. అంత సీనియర్స్ని వాళ్ళని అంత పటిష్టంగా పెట్టేవాళ్ళు. గబాన్ ఏదైనా పదవుల్లో మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా హోమ్ మినిస్టర్ కానీ, ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండేది. తదనంతర కాలంలో రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మేబీ నాకు గుర్తున్నంత వరకు అది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ సంస్కృతి ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఈ కీలకమైనటువంటి పదవులు, హోంశాఖ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికి అసలు కించిత్ సంబంధం లేనటువంటి వాళ్ళని పెట్టి ఎగ్జిక్యూటివ్స్కి పవర్స్ ఇచ్చేసి ఆ వ్యవహారం అంతా ఆయన కనుసరణలోనే ఉంటుంది. అంటే పేరుకి వాళ్ళ నేమ్సేక్ వాళ్ళు మినిస్టర్స్గా ఉంటారు. విధాన నిర్ణయాలన్నీ కూడా ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ ముఖ్యమంత్రిని సంప్రదించి చేస్తే వీళ్ళు ఏంటంటే మామా అనిపిస్తారు అన్నమాట. ఈ కల్చర్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం అనవసరం, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళే సమస్యలను పరిష్కరించే స్థాయి కాదు, సమర్థత కాదు, ఇది కాదు అనవసరంగా అది ఇక్కడ. అందుకని నేను నా సూటి ప్రశ్న కేవలం ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న విస్తృతమైనటువంటి సమావేశం జరపడం బాగుంది, సముచితంగా ఉంది, సమంజసంగా ఉంది, సందర్భోచితంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. కానీ అందులో నిబద్ధత ఎక్కడ, పారదర్శకత ఎక్కడ, నిజాయితీ ఎక్కడ, ఇది నేను అడిగేటువంటి ప్రశ్న. అంటే కొన్ని ఆయన విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరిని పోలిక పొంతన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసి చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ అయినా ఆయన తన పద్ధతులు కొన్ని మార్చుకున్నాడు, ఆయన చూసి నేర్చుకున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన కూడా తన వ్యవహార శైలి మార్చుకుని ఉంటే బాగుండేది, ఆయన మార్చుకోలేదు. ఏంటి అని మీరు అడగచ్చు. నిన్న ఆయన పదే పేద ప్రజల గురించి మాట్లాడటం, స్కీముల గురించి మాట్లాడడం, తర్వాత ఇది ఇంకా ఇతరత్ర కొన్ని ఇలాంటి సామాజిక అంశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఇవన్నీ కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారి పెదాల మీదను ఆయన దీంట్లో ఎక్కువ దొరికేటువంటి వ్యవహారాలు, వాటన్నిటిని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నిన్న మాట్లాడటమే కాదు, మేనిఫెస్టోలో కూడా అదే అడాప్ట్ చేసుకుంటారు. మేనిఫెస్టోలో ఏ రోజు కూడా తనకి సంబంధం అసలు తనకి రుచించనటువంటి అంశాలన్నిటిని కూడా ఫోకస్ చేసి ఏదో సూపర్ 6 అనో అదనో ఏదనో పెట్టి, ఇప్పుడు తెలిసిందే కదా ఒక్కొక్కళ్ళు దాన్ని చూస్తే భయం వేస్తుంది, ఇది అమలు కావడం కష్టమేమో, అదనో ఏదైనా చేస్తే సరే అది ప్రజలు అనుభవిస్తారు, దాన్ని అట్రాక్ట్ అయినందుకు మనం దాని గురించి మాట్లాడగల. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో కించిత్ లౌక్యం కానీ లేదంటే ఆ తరహా ఇది కానీ లేదు. ఆయన తర్వాత ఏంటంటే చేసిన పనిని చెప్పుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. సరే చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, గోరంతలు చేస్తే కొండంతలుగా దాన్ని బ్లోఅప్ చేసి చెప్పుకోవడం. బహుశా అంటే డెమోక్రసీలో మరి అది కూడా అవసరమేమో జనాల్ని అట్రాక్ట్ చేయాలన్నట్లయితే. అందుకని నిన్న ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ ఇన్స్పైరింగ్ వర్డ్స్తో ఇలా మాట్లాడి, గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు అన్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు
కలెక్టర్ల సమావేశం పెట్టలేదా, డిస్కస్ చేయలేదా? ఈయన ఒకవైపు ఏమో హైటెక్ గురించి మాట్లాడతాడు, ఈయన మనందరం దీన్ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా. కలెక్టర్ల మీటింగ్లన్నీ వీడియో కాన్ఫరెన్స్లో చాలాసార్లు ఆయన నిర్వహించాడు. అంటే ఆయన టెక్నాలజీని ఆయన అడాప్ట్ చేసుకున్నాడుగా, టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్ పెట్టి ఉండకపోతే కోవిడ్ లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అపారమైన ప్రాణ నష్టాన్ని నివారించి ఇన్ని రకాల చర్యలు తీసుకోవడం అనేటువంటిది అటు ఎగ్జిక్యూటివ్స్ని కూడా అంటే వాళ్ళ సేవలను కూడా విస్మరించినట్టు గతంలో వాళ్ళు చేసినట్టు. ఎంత కమిట్మెంట్తో ప్రాణాలకు తెగించి చేశారండి, ఎంత అట్మోస్ట్ కమిట్మెంట్తో ఆ రోజున మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఇదంతా మరి నిర్వహించాడు కదా. మరి ఏం చేయలేదంటే ఎట్లా? అదేదో వేటూరు గారు పాట ఉంటుంది ఏదో గోదావరి సినిమాలో, అందంగా లేనా అస్సలేం బాలేనా అని చెప్పని, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అస్సలేం చేయలేదా, అస్సలేమీ చేయలేదా అంటే ఇలాంటివి అనేకం వస్తాయి. కాకపోతే ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ అంటే ఆయన దాన్ని గ్లోరిఫై చేసిన పనుల్ని గౌరంతల కొండంతలుగా చెప్పుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. అందులో ఏం కించిత మొహమాటం లేదు. చేసిన పనిని చెప్పుకోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ వైసీపీ గవర్నమెంట్. దానివల్ల వీళ్ళు ఇవాళ అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పని చెప్పుకుంటారు. అంతే తప్ప ఫిజికల్గా మీరు కలెక్టర్ల సమావేశం పెట్టి ఆ సమావేశంలో మళ్ళీ మీరు టెక్నాలజీ గురించి మాట్లాడతారు. ఆయనేమో ఫిజికల్గా సమావేశం పెట్టకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి పదే మానిటరింగ్ కీన్ మానిటరింగ్ చేసుకుంటే వెళ్ళిన పరిస్థితి ఒక్కొక్కరిది ఒక స్టైల్. దాన్ని మనం ఏమి కాదనే పరిస్థితి కాదు. కానీ ఇక్కడ నాకు కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఆ అంశం అనేటువంటిది పూర్తిగా విస్మరించారు. ఇంకా అధికారం ప్రజలు మీకు ఇచ్చారు. అవును, మీరు వైసీపీ వాళ్ళని సావగొడుతున్నారా, మీ ప్రత్యర్థులను సావగొడుతున్నారా అన్నా కూడా ఆ సావగొట్టుడు కార్యక్రమం, ఈ అక్రమ కేసుల బనాయింపులు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం చేస్తున్నది అనేది వస్తుంది అక్కడ. ఎవరి మీద చేస్తున్నారు అనేది ఇమ్మీడియట్. మీరు కమ్యూనిస్టులను చావగొడుతున్నారా, వైసీపీ వాళ్ళని చావగొడుతున్నారా కాదు. ఒక అరాచకం, ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టిస్తూ అరాచక పాలన ఎవరు సాగిస్తున్నారు అన్న ప్రశ్నే యావత్ భారత ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి దూరంగా ఏం లేదు. జాతీయ స్థాయిలో అందరూ గమనిస్తున్నారు, ప్రపంచ స్థాయిలో అందరూ గమనిస్తున్నారు. సో అంతిమంగా ఇది ఎవరికి వెళుతుంది? ఇది తర్వాత ఇది ఏం ధర్మం? ఇది నిద్రపోయే వాళ్ళని చంపటం, పసిబాలికల మీద వాళ్ళని చిదిమేయటం, ఇదేం పరిపాలన అండి? అధికారంలోకి వచ్చారు, సరే వాళ్ళను వద్దనుకున్నారు, వీళ్ళని అధికారంలో తీసుకొచ్చారు. సంక్షేమం ప్రజల మీద, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని రెడ్ బుక్ ఏంటి సార్? పాలన శాశ్వతం అనుకుంటే పొరపాటు అండి. ప్రజలకి కావాల్సింది ఏంటంటే ఒక పరిణితి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మరి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఆయన పరిణితి చెందిన నాయకులు. కానీ గతంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి నిశ్చితంగా ఒక సంపాదకుడిగా నిశ్చితంగా పరిశీలించినటువంటి వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే మిగతా అంశాలలో సరే మనం చేసిన ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో ఆయన కొన్ని టార్గెటెడ్ పీపుల్ ఉంటారు. ఆ టార్గెటెడ్ పీపుల్ సంగతి అనేది పక్కన పెడితే ఈ రకంగా మాబ్ హింసని ప్రేరేపించడం కానీ, లేకపోతే ఇలా ఒక సగటు ప్రజల మీద ఈ హత్యాకాండని చేయటం, దౌర్జన్యాలను ప్రోత్సహించటం అనేటువంటిది మాత్రం నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు. ఆయన నైజం కాదు అది. ఒకవేళ ఆ పార్టీలో ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా నాకు తెలుసు స్వయంగా, అంటే మా రిపోర్టర్లు పర్సనల్గా విన్న వ్యవహారాలు కానీ, లేదు కొన్ని సమావేశాల సభల్లో ఏదో పర్సనల్గా కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ఎవరైనా సలహాలు ఇది ఇస్తే ఏంటంటే అది కాదులే మీకు తెలియదు, ఇట్లా కాదులే మీరు ఊరుకోండి అని చెప్పని ఆయన కొంతమందికి అదుపు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఇవాళ నేనేమనుకుంటున్నానంటే ఫేస్ ఈ ప్రభుత్వంలో ఫేస్ చంద్రబాబు నాయుడు గారి అయినా ఇష్యూస్ గూడ్స్ని డెలివరీ చేస్తున్నటువంటి ఇష్యూస్ని వ్యవహారాలు ఆయన అయినప్పటికీ కూడా వేరేజ్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి నేను అనుకోవటం ఏంటంటే బహుశా ఇది పంచుకున్నారేమో, ఆయన కంట్రోల్లో లేదేమో అని అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే
మీరు పాలనా వ్యవహారాలని మీరు చూసుకోండి, జాతీయ స్థాయి ఇది కానీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కానీ అవి కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా బహుశా ఆయన కుమారుడే ఆయన్ని అదుపు చేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం నాకు తెలుసు, కానీ జరుగుతున్నది ఆయన తరహా పాలన కాదు. మరి జరుగుతున్నది ఆయన తరహా పాలన కాదన్నప్పుడు మనకున్న జర్నలిజంలో మనకున్న అనుభవంతో సహజంగా మరి దాని అంటే ఇట్లా ఏమంటారంటే లీగల్గా చెప్పాలంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం మనం. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే వీటికి పూర్తిగా కూడా ఈయన ప్రమేయం లేకుండానే జరుగుతున్న సంఘటనలు కాబట్టే నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన వాటన్నిటి గురించి ఎక్కడ ఆయన టచ్ చేయలేదు, వాటిని దాటవేస్తూనే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు మరింత సమర్థులు అని చెప్పి అనిపించుకొని మీ మంచితనంతో మరింత చేరువయ్యి మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళని కూడా శభాష్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేసింది అనిపించుకోవాలి. కానీ ఇదేదో కాలేజీ కుర్రాళ్ళు లేకపోతే రోడ్ రోమియోస్ ప్రతీకారాలు కక్షలో కార్పణ్యాలు తీర్చుకున్నట్టుగా ఎంతమంది చావు కొడతారు చెప్పండి? ఎంతమందిని చావు కొట్టగలుగుతారు మీరు మహా అయితే? అవదు కదా. ఇప్పుడు ఒక ప్రత్యర్థి పార్టీని హింస ద్వారా తొక్కివేయాలి అనుకోవటం అసాధ్యం, ఎక్కడా జరగలేదు అది. ఒకప్పుడు పెద్ద పెద్ద ఈ రోజుకి కూడా దశాబ్దాల పోరాటం జరుగుతున్నటువంటి నక్సలిజాన్ని అణిచివేయలేకపోయింది భారతదేశ ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి, టెక్నాలజీ పెరిగింది, సామాజిక చైతన్యం వచ్చింది, అయినా ఇప్పటికీ కూడా నక్సలిజం మనగలుగుతుంది కదా. అదేవిధంగా పార్టీల వ్యవహారం చూసుకుంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన చేసినటువంటి ఇంకేముంది అయిపోయింది ఇక ఇంతే అనుకున్న పరిస్థితి. ఆట ఆడుకున్నారు రాహుల్ గాంధీని జాతీయ స్థాయిలో, ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకున్నారు. ఇవాళ చెమటలు పట్టిస్తున్నాడు ఆయన పార్లమెంట్లో. కాబట్టి డెమోక్రసీలో ఏ నాయకుడిని కానీ ఏ పార్టీని కానీ తుంచివేయటం అణిచివేయటం అనేది కుదరదు. దానికి మీరే సాక్ష్యం. 23 సీట్లకు పరిమితం అయిపోయినటువంటి వాళ్ళు అది కూటమే మరొకట వ్యూహం అనేది కాదు. మళ్ళీ ఒక్కసారిగా బంతి కింద పడితే పైకి లేచినట్టు లేచారు. అదే జరుగుతుంది. అందుకే నేను అన్నది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే అదే, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వరుస పెట్టి నరుక్కుంటారు, కొట్టంటారు, వాళ్ళని ఇది చేయంటారు, వీళ్ళని ఇది చేయంటారు అంటే దానివల్ల అది జరిగే పని కాదు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ హైకోర్టును ఆశ్రయించారు, నన్ను అంతమొందించేటువంటి కుట్ర జరుగుతుంది, భద్రత తగ్గించారు. వాట్ ఈజ్ రాంగ్ అండి? ఇట్ ఈస్ హిజ్ రైట్ అండి, ఆయన హక్కు అది. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడు, సాక్షాత్ ఆయనే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినాయకుడు, ఇన్ని రకాలైనట్టు ఉన్నాయి. ఆయనకి విపరీతమైన ప్రత్యర్థులు ఉన్నారు. తర్వాత ఏంటి భద్రత కల్పించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి ఎస్జీపీ భద్రత ఎప్పటి నుంచో ఉంది కదా, ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలిగా. ఇప్పుడు ఈవెన్ డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జయలలిత గారికి కూడా మరి అదే రకమైన భద్రత ఉండేది కదా. కాబట్టి అలాంటిది మీరు అదేంటి అసలు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఏదో దారిలో ఆగిపోయే కారు ఏదో ఇచ్చారంట, అది రాజకీయం అనిపించుకోదు. మీరు ఓడించాలి అని అంటే మీ మంచితనంతో మీరు ఓడించాలి, మీ ప్రజా మద్దతుతో మీరు ఓడించాలి, అంతే తప్ప లేకపోతే ఇలాంటివన్నీ ఏమవుతాయండి. కాబట్టి ఆయనకి హక్కు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి భద్రత పెంచుకున్నారు, కోర్టుకు వెళ్ళారు, ఆయన కూడా వెళ్ళలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి ఆయన భద్రతని పెంచుకున్నప్పుడు ఈయన వెళితే తప్పేంటి? దానిలో పెద్ద ఇష్యూ చేసి గ్లోరిఫై చేసేసి రాయటం లేదు. ఆయనకి ఇవాళ హైదరాబాద్లో ఇల్లు ఉంది, హైదరాబాద్లో సరే ఆయన అక్కడ వాళ్ళ తల్లి గారు ఉంటున్నారు, ఒక పక్కన చెల్లెలు గారు ఉంటున్నారు. కాబట్టి ఆయనకి బెంగళూరులో కూడా అసలు మొదట్లో ఎక్కువగా ఉన్న అది బెంగళూరులోనే కదా. సో వాళ్ళకి ఫెసిలిటేట్ చేయటం కోసం కానీ తన ఫెసిలిటీ కోసం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెంగళూరులో కూడా ఉంది. కానీ బెంగళూరు వెళ్తున్నారు, వస్తుంటారు. దానికోసం కూడా వెకిలిగా బెంగళూరు పారిపోయాడు. పెద్ద పత్రికలు అని చెప్పుకునే సీనియర్ సంపాదకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళే ఈ వెకిలి వార్తలు, ఈ వెకిలితనం దేనికి చెప్పండి? ఈ వెకిలితనం పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నా లండన్ వెళ్తారు, పారిపోతాడు ఏదో అంటే వాళ్ళ ఆనందం తప్పది మరో. అంటే కేవలం వాళ్ళ యొక్క వెకిలితనం ఇక్కడ బయటపడుతుంది చెప్పాలంటే.
అంతకు మించి కాదు. కోర్టుకు వెళ్తారంటే వెళ్తారు, తెచ్చుకుంటారు. కోర్టు ఎస్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్, ఇట్ ఈస్ ఎ జెన్యున్ కేసు అనుకుంటే ఆయనకి పర్మిషన్ వస్తుంది. ఏంటి అదొక పెద్ద వార్త అది. మరి అదొక వార్త అయినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మా బోటంలో అయితే అప్పట్లో ఏం చేసేవాళ్ళు, దాన్ని సింగిల్ కాలం వార్త కింద చేసేవాళ్ళు, ఇట్లా గ్లోరిఫై చేసేవాళ్ళు కాదు. అంతే, అది సింగిల్ కాలం వార్త. అట్లా అసలు ఏది వార్త, ఏది ఔచిత్యం, ఏది అనౌచిత్యం, ఏది ఎలా చేయాలి అవి కూడా లేవు. చాలా అత్యంత బాధాకరం. జర్నలిజంలో విలువలు దిగజారిపోయిన పరిస్థితి, రాజకీయాల్లో విలువలు దిగజారిపోయిన పరిస్థితి, ప్రత్యర్థికి శత్రువుకి సరిహద్దు చెరిగిపోయింది. ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరు లేరు, అందరూ శత్రువులే. ఒకడు ఫలానా పార్టీలో ఉన్నాడంటే వాడు దశాబ్దాలుగా మీకేదో ద్రోహం చేసినంత శత్రువు. ఇలా అయిపోయినాయి ఏపీ పాలిటిక్స్. వెరీ సాడ్. మరి నీతులు చెప్పటం, ఆచరణలోకి వచ్చేసరికేమో పూర్తి విభిన్నంగా వ్యవహరించటం, అది ఇప్పుడున్న పాలిటిక్స్. సరే, మా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ ఎందుకు అంటే సెక్యూరిటీ ఆల్ ఆఫ్ సడన్ గా తగ్గిస్తుంది సార్ గవర్నమెంట్? అదే చెప్తున్నా, అంటే సుదీర్ఘ కాలం వైరం అండి అది. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వైరం కాదు. వీళ్ళందరూ కూడా కాలేజీ డేస్ నుంచి ఉన్నాయి డిఫరెన్స్ వాళ్ళకి. సో ఆయన పవర్లో ఉన్నప్పుడు ఆయన హవా నడిపించాడు. కాకపోతే నాకు తెలిసి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పాలిటిక్స్లో ఆయన స్టూడ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కానీ బట్ ఆయన మంచి దైవభక్తి ఉంది. దాదాపు సంవత్సరంలో మూడు వంతుల పాటు ఆయన సాదాసీదా అయ్యప్ప స్వామి లుంగి కట్టుకొని ఆ శైవం అది ఇది ఉంది. ప్రతి మనిషిలో మంచి చెడు పార్శ్వాలు ఉంటాయండి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాం కాబట్టి ఇదని కాదు, ప్రతి మనిషిలో క్వాలిటీస్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ది మోర్ అండ్ మోర్ ఆఫ్ పాజిటివ్ క్వాలిటీస్. అప్పుడే మనిషి అవుతాడు. అంతేకాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాత కక్షల్ని కార్పణ్యం చేసుకుని ఇదే అదనం, ఇది మంచి సమయం మించినా దొరకదు అన్నట్టుగా వెంటాడేయాలి అంటే డెమోక్రసీలో సాధ్యం కాదు. ఒకవేళ అయితే కూడా అదేమవుతుందంటే ఆ సంఘటనతో మనిషి భౌతికంగా మీరు మట్టు పెడతారేమో తప్ప తద్వారా వచ్చేటువంటి రిప్రకషన్స్ అనేటువంటివి కొన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని వెంటాడుతాయి. అది జరుగుతుంది. దాన్ని అంతా మళ్ళీ మీరు కడుక్కోవడానికి మీ జీవితకాలం సరిపోదు. అందుకని ఏంటంటే హింస అనేటువంటి దానికి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. అదే శరణ్యం అనుకుంటే మీరు పెద్దవాళ్ళుగా వాళ్ళకి ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప మౌనంగా ఊరుకుంటే దానివల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు. జరిగేది అదే. లేకపోతే అధికారం మీకు ఇస్తే మీరు హింసను ప్రేరేపించడం అసలు ఎక్కడ విచిత్రం ఇది. అధికారంలోకి రాలేదు కాబట్టి కక్షతోనో ఆక్రోశంతోనో దాంతోనో గొడవలకి అల్లర్లకి చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూలదోయాలనేటువంటి పనులు నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేయాలి. కానీ ఇది మీ కళ్ళు మీరే పొడుచుకుంటున్నట్టుగా పాము తన గుడ్లు తనే మింగేసిందని చెప్పి అంటారు. అట్లా ప్రభుత్వం మీదైతే మీ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేటువంటి పనులు మీరే చేస్తున్నారు. మీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటువంటి పనులు మీ వాళ్ళే చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది? సంక్షేమ ప్రభుత్వం ఎలా అవుతుంది? ఇది మీరు ఎంత బుకాయించినా కూడా ఇవాళ పబ్లిక్ ఉంది కదండి, మీడియా వచ్చేసింది కదా, చూస్తున్నారు కదా. మీరు కాదని ఎలా చెప్తారు? నిద్రపోయిన చంపారా లేదా? బాలికని ఈ రోజు వరకు కూడా పట్టుకోలేకపోయారా లేదా? ఎన్ని జరిగినాయి ఇలాంటి సంఘటనలు? పోనీ 26 జరగలేదు, నేను అడుగుతున్న ఒకటే జరిగింది. వేర్ ఈజ్ ద ఆన్సర్? సో ఇది నిన్న జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో చూసినట్లయితే అదేది పెద్ద ఏంటంటే మన ప్రవచనాలు ఉంటాయి, చాగంటి గారి ప్రవచనాలు ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ ఆచరణ వేరు. ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన రెండూ నిరర్ధకాలే. ఆలోచనతో కూడుకున్న ఆచరణ ఎప్పుడు కూడా జనరంజకంగా ఉంటుంది, ప్రజా మోదానికి గురవుతుంది. కాబట్టి మీరు ఏం చెప్పారో అది చెయ్యాలి. చెయ్యింది చెప్పటం, చెప్పింది చేయకపోవటం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి అది అనవసరాన్ని కంఠశోష, వృధా ప్రయాస.
దాన్ని మీరు పెట్టినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకపోయినా ఒకటే నేను అనుకుంటున్నాను. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వెళ్తారన్న ప్రచారం బాగా వినిపిస్తుంది, స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఆయన వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పటివరకు అయితే తటస్థంగా ఉన్నారు. అసలు మనకైతే అది ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటున్నాను. ఎందుకంటే దర్ ఇస్ ఎనఫ్ టైం అండి. ఇప్పుడు ప్రభుత్వాలు జనరల్ ఎలక్షన్ జరిగినాయి, ఇవన్నీ ఏదో మీడియాలో స్పైసీగా కొంతమంది ఇవి కూడా ఫ్లోట్ చేస్తుంటారు వాళ్ళకి వ్యూయర్షిప్ కోసం. రహస్యంగా రాహుల్ గాంధీ గారును జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అయ్యారని, ఇవన్నీ ఏంటంటే ఎవడ బుర్రకి ఏ ఐడియా వస్తే సోషల్ మీడియా అట్లా తయారయ్యింది. బట్ ఇప్పుడు ఏమైంది, జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి, రాష్ట్రాలకి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి, కావలసినంత సమయం ఉంది. రాజకీయాల్లో ప్రధానమైన పదం ఏంటంటే పోలరైజేషన్ అంటారు. ఆ పోలరైజేషన్ అనేటువంటిది దాంట్లో ఏ మొన్నటి వరకు కమ్యూనిస్టులతో ఉన్న పార్టీలు బీజేపీతో చేరాయి, బీజేపీతో ఉన్న పార్టీలు ఇండియా కూటమిలోకి వచ్చాయి. కాబట్టి పోలరైజేషన్ అనేది ఏదైనా జరగచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులైనా జరగచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పులైనా జరగవచ్చు, కేంద్రంలో ఏ మార్పులైనా జరగవచ్చు. కాబట్టి ఇదంతా జరగడానికి కొంత సమయం ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడే మనం అనవసరమైన అంచనాలు వేయటం అవన్నీ అనవసరపు చర్చ. ఒక విషయం ఏంటంటే, మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చుట్టేసి అసలు ఎవరు కూడా ఎప్పుడు కళకళలాడుతూ ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం మన కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉంది. దీంట్లో ఎప్పుడు చూసినా సందడిగా ఉండేది, ఒక శివాలయంలా మారిపోయింది, పాడుపడ్డ శివాలయం లాగా. అసలు మొత్తం పార్టీ ఇక్కడ లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకేముంది, ఇంకెక్కడా లేదు, దీన్ని తీసుకెళ్ళి మెర్జీ చేసేస్తారు, టీడీపీని మెర్జీ చేసేస్తారు అది అనుకున్నారు. మరి ఏం జరిగింది ఇవాళ? అందుకని ఈ రోజున భారతదేశంలోనే బలమైనటువంటి ఆర్థికంగా కానీ లేకపోతే సభ్యత్వ పరంగా కానీ అభిమాన పరంగా కానీ ఒక బలమైనటువంటి పార్టీ అనేటువంటిది వైసీపీ. కాబట్టి అందులో సంఖ్యాబలం, ఇవాళ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది అదంతా ఎప్పటికప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. ఆ పార్టీ ఏదో బలహీనపడిపోతుంది, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ గారు లేకపోయినంత మాత్రం, లేకపోతే ఆయనకి ఏదో లేదు, ఆయన పార్టీ కార్యాలయాలన్నీ కూడా ధ్వంసం చేసేస్తే ఇంకా ఆయన పని అయిపోతుంది, ఇవన్నీ ఊహాజనితమైనటువంటి అంశాలు తప్ప అట్లా ఉండదు. ఖచ్చితంగా జనాభిమానం ఉన్నంత వరకు జననాయకులు ఎవరైనా సరే వాళ్ళు మనగలుగుతూనే ఉంటారు. ఇక్కడ జరిగేది కూడా అదే. కాబట్టి ఇక ఈ పోలరైజేషన్ అనేటువంటి దాంట్లో మీకు నేను జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా కలవరనే దాని గురించి కామెంట్ చేయను, కానీ ఏదైనా సాధ్యం అని చెప్పడానికి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాంపుల్. ఆయన ఎన్ని మ్యాజిక్లు చేశారో చూసాం. అదేవిధంగా తమిళనాడు పాలిటిక్స్కి వచ్చినప్పుడు కనిమొళిని రాజాని జైల్లో పెట్టించింది యూపీఏ ప్రభుత్వం. మరి అదే యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఏది సంభవం ఏది అసంభవం అనేదాన్ని మనం చెప్పలేం. సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి కావచ్చు, ఘోర ఓటమి తర్వాత వైసీపీ కావచ్చు, తొలి ఎన్నిక ఎదురు కాబోతుంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. ఇప్పటికే బొత్స సత్యనారాయణ సీనియర్ నేతను రంగంలో దించారు, టీడీపీ వాళ్ళు అభ్యర్థి ఎంపికలో ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే మెజారిటీ పరంగా చూస్తే వైసీపీకి ఉన్నది. ఫెయిర్ ఎలక్షన్ అనేదాన్ని మనం అనుకోవటం, అవును, ఆ మాట కూడా అనవసరం కదా, ఆ పదప్రయోగం కూడా. వాస్తవానికి ఇప్పుడు అక్కడ అభ్యర్థి పరంగా చూసుకుంటే ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ మోస్ట్ మంత్రి, ఆ జిల్లాలో ఒక తిరుగులేనటువంటి హవా నడిపినటువంటి వ్యక్తి, విజయనగరం అంటే ఉమ్మడి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో. తర్వాత ఏంటంటే అతిపెద్ద అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో అంచెలంచెలుగా పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆ రకంగా సమర్థత ప్రాతిపదికగా చూసుకుంటే అతనికి ఇవాళ కూటమి అభ్యర్థి ఏ విధంగా కూడా సరిపోల్చదగినటువంటి వ్యక్తి కాదు. అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు కూడా మొత్తంగా ఓట్ల పరంగా చూసుకున్నట్లయితే కూడా అత్యంత సునాయాసంగా గెలవగలిగినటువంటి వ్యక్తి కూడా ఇది. కాకపోతే ఈలోపు ఈ ఆయారాములు గయారాములు సహజంగా అంటే ఈ లోకల్ రీజనల్ లీడర్స్, కార్పొరేటర్లు ఈ బాబుతో వీళ్ళంతా ఎట్లా ఉంటారంటే పవర్ పాలిటిక్స్, ఇటు అధికారం ఉంటే అటు ఇదైపోతారు. వాటన్నిటినీ కూడా బహుశా నేను అనుకోవటం అధిగమించి బొత్స సత్యనారాయణ గెలిచే అవకాశాలు అయితే
ఎక్కువగా ఉన్నాయి, మామూలుగా కూడా కాదు. మొత్తం పొలం అనుకుంటా ఇక వాళ్ళు ఏదన్నా చేస్తే అదేంటో అయితే నేను చెప్పలేను. కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడుకునేటువంటి సమయానికైతే ఆయన విజయం అనేటువంటిది కేక్ వాక్. బొత్స సత్యనారాయణ కనుక గెలిస్తే వచ్చే 3.5 సంవత్సరాలు కీలకంగా అంటే శాసనమండలిలో వీళ్ళకి బలం ఉంది కాబట్టి ఆయన్నే శాసనమండలి పక్షనేతగా ఎంపిక చేస్తారు. అభ్యాసులు అందులో ఆలోచన ఉంది. ఇదే సీనియర్ మ్యాన్, తర్వాత వ్యూహకర్త, ఎప్పుడు ఎలా ఇది చేయాలి ఏంటి అనేటువంటి తెలిసిన రాజకీయాల్లో పండిపోయినటువంటి వ్యక్తి. తర్వాత ఇంకొకటి తన గొప్పతనం ఏంటంటే గెలుపు ఓటములకి గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం నిజం కాదు. చాలా ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుకుంటే అక్కడ వెళ్ళిపోయి ఏదో టెంపుల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా కూడా అమ్మవారికి ఏదో కానికిచ్చి ఆ తర్వాత హాయిగా కులాసగా ఆయన వాటన్నిటికీ కష్టం అయిపోయిన వ్యక్తి కాబట్టి అదే ఆ రాజకీయాల్లో ఆ స్థితప్రజ్ఞత అనేటువంటిది. ఆ స్థితప్రజ్ఞత అనేది లేనప్పుడు మాత్రమే పొంగిపోవటం, కుంగిపోవటం, లేకపోతే అధికారం వస్తే చలరేగిపోవటం, అధికారం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే అదే, దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి నాకు తెలిసి బొత్స. నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం గారు మాట్లాడుతూ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్స్ అయితే పేద ప్రజలకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ రద్దు చేస్తామన్నారు. అదేవిధంగా ఇప్పటికే తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు అంటే పేరు మార్చి చేయొచ్చు, కానీ వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. సో అంటే ఎట్లా వచ్చి నేను అంతకుముందు డిబేట్ లో కూడా చెప్పానండి. ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద మనం మాట్లాడటం మనమే కదా, అసలు మిగతా పార్టీలు మాట్లాడటం కూడా వేస్ట్. దాన్ని ప్రజలకు వదిలేద్దాం, చూద్దాం అంతే. ఎందుకంటే వాళ్ళు కదా ఆశపడి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే పొలం అనుకుంటే ఓటు వేశారు. వేయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కదా, అన్ని పార్టీలే ఎందుకు చూసుకోవాలి, ఉద్యమాలు ఎందుకు రావు, ప్రజా ఉద్యమాలు కావాలి కదా. ఈ రోజుల్లో మన అది ఆడు చూసుకుంటాడులే మనం అనుభవం, ఇది ఈడు చూసుకుంటానే మెంటాలిటీ ఎక్కువైపోయింది. ప్రజా చైతన్యం అనేది లేకుండా పోయింది. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? ఎందుకంటే షేక్ హసీనా ఎలా అంటే వాళ్ళ ఫాదర్ ఎలాంటి వాడో తెలుసు, కానీ ఆమె చివరికి పరారై ఇండియాలో తలదాక్కోవాల్సిన పరిస్థితి పడింది. నిన్న ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన ఏ రకమైనటువంటి పరిణామాలు జరిగాయో ఇంచుమించుగా శ్రీలంకలో కూడా అదే రకమైన పరిస్థితులు చూడండి ఎంత పోలిక పొందుతుందంటే, దేశానికి అటుపక్కన భారతదేశానికి ఇటు ఇక్కడ జరిగిన ఇది పరిస్థితి, అధ్యక్షుడు పారిపోయినటువంటి పరిస్థితి, అధ్యక్ష భవనంలో ఉద్యమకారులు చొరబడి అక్కడ ఇష్టారాజ్యం కింద వ్యవహరించిన తీరు చూస్తే ఇంచుమించు శ్రీలంకలో కూడా అదే జరిగింది. శ్రీలంకలో ఉన్న పరిస్థితులు వేరు కావచ్చు, అంటే ఉద్యమం అనేది జనాగ్రహం అనేటువంటిది పెళ్ళుబికినప్పుడు, జనాభిప్రాయానికి విభిన్నంగా మనం వ్యవహరించినప్పుడు ప్రజలు ఈ విధంగా తిరగబడతారు అనేది ఇక్కడ పాయింట్. నిజానికి పాకిస్తాన్ నుంచి వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎంతో ఒక ఇది చేసిన కుటుంబం, త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటిది. కాకపోతే మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ని ఎంత సుదీర్ఘకాలం మీకు అనుభవం ఉన్నా కూడా పబ్లిక్ ఒపీనియన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సామాజిక పరిస్థితులు అనేవి శరవేగంగా మారుతూ ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన స్టైల్ కూడా మనం మార్చుకుంటూ ఆ విధంగా కనుక వెళ్ళకపోతే ఏ నాయకులైనా సరే మనగలగటం కష్టం. నా సిద్ధాంతాలు ఇవి, నా వ్యవహార శైలి ఇది, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తానంటే జనాలు తిప్పికొడతారు. ఆ విధంగా ఏ జనాలతో అయితే జేజేలు పలికించుకొని జేజేలు కొట్టించుకున్నటువంటి నేత్రి ఇవాళ బతుకు జీవుడు అని చెప్పిన పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అదే అక్కడ జరుగుతున్నటువంటిది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విదేశీ శక్తుల కుట్రలు కూడా ఉద్యమాలను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. బంగ్లాదేశ్ పరిస్థితిని కనుక ఒక్కొక్కసారి పరిశీలించినట్టయితే కేవలం రిజర్వేషన్ల సమస్యనా ఇది అని అంటే దీన్ని రిజర్వేషన్ల సమస్యగా తీసేయడానికి వీలేదు. రిజర్వేషన్లలో కూడా నిజమే కదా, ఇప్పుడు మనకి మందు కూడా అసలు రిజర్వేషన్ అనే అంశమే ఒక తేనెతుట్టె లాంటిది. భారతదేశంలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ ఇది రిజర్వేషన్ల తుట్టెని కదల్చితే మాత్రం
అది చాలా ప్రమాదం. అక్కడ కూడా ఏంటంటే మరి 30% రిజర్వేషన్స్, 30% వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రతిభావంతులు సహజంగానే వాళ్ళకి కడుపు మండిపోయే పరిస్థితి వస్తుంది. అయితే అదే సమయంలో ఇక్కడ మన భారతదేశంలో కూడా అంబేద్కర్ ఆశించినట్టుగా కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు అనేక రకాలుగా సామాజికంగా ఇదైనప్పుడు ఏంటంటే వాళ్ళకు కొంత సామాజిక న్యాయం చేయడానికి, చేయూత ఇవ్వడానికి అనేటువంటి దీంతో ఈ రిజర్వేషన్లు పెట్టి తదనంతర కాలంలో రిజర్వేషన్లు రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాల కింద మారిపోయి ఓటు బ్యాంకు రాజకీయాల కింద మారిపోవడం వల్ల ఏమవుతుందంటే పేదరికం అనేటువంటిది కేవలం కొన్ని వర్గాలకే పరిమితం. అప్పట్లో ఉండేది ఆ పరిస్థితి. సామాజికంగా అణగారిపోయిన వర్గాలే పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ అగ్రకులాల వాళ్ళు కూడా పేదవాళ్ళు అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా వాళ్ళు కడుపు మంటారు. నిన్న బంగ్లాలో జరిగింది కూడా చూడండి, ఎక్కువ మైనారిటీల మీద మైనారిటీలని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు. అంటే వీళ్ళకి రిజర్వేషన్లా మనకు రిజర్వేషన్లు లేవు అనేటువంటిది ఒక ఇది. అయితే దీని వెనక ఖచ్చితంగా ఐఎస్ఐ హస్తం ఉంది, దాన్ని లేదంటానికి లేదు. వాళ్ళకి ఈ ఉద్యమం అనేటువంటిది ఒక కలిసి వచ్చిన అంశంలో దాంట్లో వీళ్ళు చొరబడి ఆ విద్యార్థి విభాగంలోకి వాళ్ళు చొరబడి వాళ్ళు దానికి అనువుగా మార్చుకున్న పరిస్థితి. దీన్ని చైనా దూరం నుంచి ఎగదోసిన పరిస్థితి ఉంది, పాకిస్తాన్ ప్రమేయం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇది రేపు మనకి డెఫినెట్ గా మనకి ఇండియాకి ఇది ఒక ఇబ్బందికరం. మనకి ఎప్పుడు కూడా ఈ ద్వీపకల్పం భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే 3 వైపులా కూడా శత్రువులకు ఇదే. అది వాళ్ళని ఎప్పుడు కూడా చేయడంలో ఇక్కడ ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా చూసినప్పుడు వాళ్ళు పాత్రలను వాళ్ళు సమర్థంగానే పోషిస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్, ఇది ఒక థ్రెట్ మనకి. ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ చొరబాటుదారులు మళ్ళీ అన్ని రావడాలు ఇవన్నీ ఉంటాయి. బహుశా మనం దాన్ని సమర్థంగా తిప్పికొట్టగలిగిన స్థితిలోనే భారతదేశం ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. అది ఇది అవుతుంది. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్లో యొక్క రిజర్వేషన్లే కాదు, ఆర్థిక పరిస్థితులు కూడా అక్కడ అంతంత మాత్రం దిగజారిపోయినటువంటి అంటే మేక్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇప్పుడు పాకిస్తాన్ ఏ రకంగా అయితే ఆర్థికంగా దివాళా లేనటువంటి బంగ్లాదేశ్ లో పరిస్థితి కూడా అయితే. కాకపోతే ఏంటంటే అక్కడ హింసని పెట్టుబడిగా పెట్టుకొని భారతదేశాన్ని బూచిగా చూపిస్తా, వాడి దగ్గర నుంచి సహాయం వీడి దగ్గర నుంచి సహాయం చేసుకుంటా ఇలా బతికేస్తున్న దేశం ఏంటంటే పాకిస్తాను. అలా కాకుండా కొంత డెమోక్రటిక్ ఫార్మేట్ లో మనం ముందుకు వెళ్దాం, అది చేద్దాం అనుకునేటువంటి ఆలోచనలతో ఉన్న ఇది. కాకపోతే ఆర్థికంగా దిగజారిపోయినప్పుడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది వస్తుంది. దాని నుంచి వచ్చినటువంటి తిరుగుబాటే ఈ యూత్ లో ఈ బంగ్లా పరిస్థితి. తాత్కాలికంగా మనకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇది లేకపోయినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో భారతదేశం అయితే డెఫినెట్గా సమర్థంగా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఏపీ రాజకీయాలతో పాటు బంగ్లాదేశ్లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ విజయబాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.